శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? నేను చెప్తా చూడండి. ఓ 2, 3 ఛానళ్ళు ఉన్నాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ మాట. శవాల మీద చిల్లర ఏరుకొని బతికే బ్యాచ్‌లా అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఆఫ్ లేట్ ఒక అమ్మాయి చనిపోయింది మీకు తెలుసు. ఒక యూట్యూబర్. ఆ అమ్మాయి చావును కూడా వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండి పోనీ ఫ్రెండ్సో లేకపోతే ప్రొఫెషనల్ ఫ్రెండ్సో లేకపోతే ఏదో ఫ్రెండ్సో లేకపోతే కొలీగ్సో లేకపోతే యూట్యూబ్ పార్ట్నర్సో వాటెవర్ ఇట్ కుడ్ బి. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా దాన్ని క్యాష్ చేసుకొని చిల్లర ఏరుకుంటున్నారు చూసారా? చాలా చిరాకు అనిపించింది. అన్నిటికంటే ఇంకా పెద్ద చిరాకు అసలు ఈ ఛానల్స్ ఎందుకు నడుస్తున్నాయి, ఎందుకున్నాయి, జనాలు ఎందుకు చూస్తున్నారు, కామెంట్లు ఎందుకురా సస్తున్నారు మీరు? అన్నా సాయి అన్న, నువ్వు బ్రేకప్ వద్దన్నా కలన్న, సాయి సనా పండు గిండు ఎవర్రా మీరంతా? మీ రాత ఏంది, మీ కాంటెంట్ ఏంది, మీ కాంటెంట్ జనాలు ఎందుకు చూస్తున్నారు? దానివల్ల ఎందుకు ఒక ఫేక్ బబుల్ ఫాల్స్ ప్రెస్టేజ్లో బతుకుతున్నారు? ఎందుకు వల్నరబుల్గా తయారవుతున్నారు? ఎందుకు బ్రేకప్లు చెప్పుకుంటున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు? చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి ఛానల్ వల్ల. ఈ ఛానల్ హిట్ చేసిన జనాల వల్ల. అదే ఛానల్లో ఎవరు దేకపోయి ఉంటే వాళ్ళు అలాంటి కాంటెంట్ చేయరు. అలా కాంటెంట్ చేయడం వల్ల మనుషులు అలా తయారు. రిలేషన్షిప్కి అనేది ఒక వాల్యూ లేకుండా అయిపోయింది. గలీజ్ నేను చెప్తాను చూడండి కొన్ని ఛానల్ పేర్లు. ఆ ఛానల్ పేర్లు చెప్తున్నాను డైరెక్ట్గా. యూట్యూబ్ వాడిని అడగాలని మెయిల్ పెట్టాలని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం? ఇప్పుడు కొన్ని కాంటెంట్లు చేస్తుంటే మాకు ఎడిషనల్ రివ్యూ అని చెప్పి ఒక రోజు తీసుకుంటున్నారు. నేను కుక్కట్పల్లి కేసు విషయంలో కానీ ఆర్ ఇంకేమైనా మన చిన్నపిల్ల అయిన విషయాలు కానీ, ఎందుకంటే సెన్సిటివ్ కాంటెంట్ ఉందండి. మరి వీళ్ళు చేస్తున్న కాంటెంట్కి ఎందుకు రివ్యూ చేయట్లేదు? ఎందుకు పబ్లిక్ మోడ్లో అలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో వదిలేస్తున్నారు విచ్చలవిడిగా? ఎందుకు జనాల్ని అలాగే హెరాస్ చేస్తున్నారు ఆ కాంటెంట్తో? గల్లీ పోరీస్ అనే ఛానల్ ఉంటుంది. గలీజ్ ఒక్కసారి వెళ్ళి చూడమని కూడా చెప్పను, మళ్ళీ అనవసరమైన ఎంగేజ్మెంట్. చూసిన వాళ్ళు చెప్పండి ఎంత గలీజ్ ఛానల్ అది. ఆ ఛానల్కి 10 లక్షల ప్లస్ సబ్స్క్రైబర్లు, ఒక మినిమం 3-4 లక్షల వ్యూవర్షిప్. ఏందిరా కాంటెంట్ అంటే ప్రాంక్ కాల్ చేయడం, పచ్చి బూతులు తిట్టడం. అమ్మాయిలే. నేను మొన్న ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేసినప్పుడు రిగార్డింగ్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అమ్మాయిలు పెట్టుకుంటే తప్పే ఉంది, అది డిమాండ్ అండ్ సప్లై, అది ఇన్స్టాగ్రామ్ వాడు ఇచ్చిన ఫీచరు. అలా అయితే మీరు అమ్మాయిల మీద పడడం ఎందుకు? అబ్బాయిలు కూడా యూట్యూబ్లోని డైరెక్ట్గా 18+ అని పెట్టుకొని అమ్మనా బూతులు తిడుతున్నారు కదా, వాళ్ళ కాంటెంట్ మరి మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు అంటే అప్పుడు కొంతమంది కామెంట్ చేశారు, నా అబ్బాయిలే కాదన్నా యూట్యూబ్లో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఒకసారి ఆ ఛానల్ చూడని చెప్పి ఈ ఛానల్ పేరే చెప్పారు. చూసిన తర్వాత అర్థమైంది, ఎన్న తెలవా ఇది ఇంకా 18+ కాదు కదా, 28+లా ఉందని. పచ్చి బూతులు అమ్మాయిలు. ఎందుకు? కాంటెంట్ కోసం, వ్యూవర్షిప్ కోసం, లైకుల కోసం, సబ్స్క్రైబర్ల కోసం. వీళ్ళ మొత్తం కాంటెంట్ ఒక బ్యాచ్ ఉండడం, ఒక ఇంట్లో ఉండడం, బూతులు తిట్టుకోవడం, ప్రాంక్ కాల్ చేసుకోవడం, రిలేషన్లో ఉంటే వీడియో చేయడం, మళ్ళీ ఫేక్గా బ్రేకప్ చేసుకోవడం, మళ్ళీ బ్రేకప్ చేసుకున్న తర్వాత ఆడో ఛానల్ పెట్టుకోవడం, వీళ్ళో ఛానల్ పెట్టుకోవడం. ఛానల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన గొర్రెలు ఆ ఛానల్కి సబ్స్క్రైబర్లు ఇవ్వడం, ఈ ఛానల్కి సబ్స్క్రైబర్లు ఇవ్వడం, మళ్ళీ ఎందుకు బ్రేకప్ అయిందో లఫూట్ లవంగి రీజన్లు చెప్పడం. తర్వాత మన గొర్రెలేమో అన్న కలిసిపోండి అన్న, అక్క కలిసిపోక్క అన్న, నువ్వు మోసం చేస్తున్నావు అన్న, మా సనాతో ఉండన్న, సనా నువ్వు సాయితో ఉండన్న. తర్వాత మళ్ళీ ఫేక్గా కలిసిపోవడం, మళ్ళీ దాని మీద యానివర్సరీలు వీడియోలు, మళ్ళీ బ్రేకప్. అసలు ఏందిరా అసలు ఇది ఒక కాంటెంట్ అనేది? ఇది ఒక కాంటెంటా? సో ఇలాంటి కాంటెంట్లు చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే రిలేషన్షిప్కి అనేది వాల్యూ లేకుండా పోతుంది. ఎలా అయిపోయిందంటే వీళ్ళు ఎస్పెషల్లీ జెన్సీ బ్యాచ్తో రిలేషన్షిప్ అనేది ఏదో 2 నెలలు 3 నెలలు రీఛార్జ్ ఉంటుంది చూసారు, 659 రీఛార్జ్లో అయిపోయింది. అయితే రెన్యూవల్ అవుతుంది, లేకపోతే ఎక్స్పైర్ అయితే ఇంకొక రీఛార్జ్, ఇంకో స్పెషల్ రీఛార్జ్. సో అలాంటి కాంటెంట్ క్రియేట్ చేయడం వల్ల, అలాంటి కాంటెంట్ క్రియేటర్స్తో కొలాబరేట్ అయితే ఆబ్వియస్గా మన నెగిటివ్ మైండ్ సెట్ తయారవుతుంది. వాల్యూస్ తెలియవు, ఎథిక్స్ తెలియదు, రిలేషన్షిప్ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ తెలియదు. ఇలా వల్నరబుల్గా అయిపోయి చివరికి అలాగా మొన్న జరిగింది కదా, అమ్మాయిలా అయిపోతుంది. అమ్మాయి వీళ్ళతో కొలాబరేట్ చేసి చాలా, దీనివల్ల ఏం సాధిస్తారు? కానీ ఇక్కడ వాళ్ళు కూడా అనాలని ఎక్కువ లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు రీచ్ కమింగ్ తాలూకా కాంటెంట్ చేస్తున్నారు. ఎవరు బోల్డ్ సాయిస్ అంట, సనా అంట, పండు అంట, గిండు అంటే ఏదేదో రోత అల్ట్రా ప్రో మ్యాక్స్. జనాలు ఎందుకు చూస్తున్నారు? మంచిగా ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కానీ, ఎడ్యుకేషన్ డొమైన్లో జావా గురించి కానీ, .NET గురించి కానీ, ఆటోమేషన్ గురించి కానీ మంచిగా చెప్పిన వాళ్ళకి 10,000 కూడా లేదు సబ్స్క్రైబర్. వీళ్ళకి చూస్తే 10 లక్షల సబ్స్క్రైబర్లు. వీళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే మనం సొసైటీలో ఎలా మొగ్గలేసిపోవాలి,
ఎలా పొరంబోకులు అవ్వాలి, ఎలా పులిహోరలు కలపాలి, ఎలాగ జనాలు మోసం చేసి మనం వ్యూవర్షిప్ దొబ్బేయాలి, ఎలా డబ్బులు దొబ్బాలి, ఎలా రిలేషన్లో ఒకళ్ళ ప్యారలల్గా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయాలి, ఎలా బూతులు తిట్టాలి, ఎలా అగౌరవంగా ఒకరితో మాట్లాడాలి, ఇదే ఆ కాంటెంట్. దీనికి యూట్యూబ్ వాడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? యూట్యూబ్ వాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా జనాలు ఎందుకు చూస్తున్నారు? మళ్ళీ ఆ యూజర్ ఎంగేజ్మెంట్లో కామెంట్లు కూడా అదే, అక్క నువ్వు సాయితో ఉండక్క, సాయి అక్క నువ్వు ఇంకొకరిని చూసుకో అక్క, ఇంకొకరిని చూసుకొని మాకు వీడియో చెయ్యక్క. ఆ సాయి గడికి సాయి అన్న నువ్వు సనాతో ఉండన్నా, లేదంటే సాయి అన్న నువ్వు చేస్తున్న తప్పు అన్నా, నువ్వు ఇంకో అర్జెంటుగా నువ్వు కలిసి వీడియో చేయన్నా, ఆడొక సెపరేట్ ఛానల్ పెట్టుకోవడం, ఈ అమ్మాయి ఒక సెపరేట్ ఛానల్ పెట్టుకోవడం, ఇలాంటి బ్యాచ్లో 3-4 బ్యాచ్లు మొత్తం 60 డజన్ ఛానల్లో మొత్తం అన్నింటిలో రోత కంటెంట్ ఇదే. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా కాంటెంట్ క్రియేషన్ ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వాళ్ళకి నిజంగా అదొక డిప్రెషన్. ఓహో ఇలానే చేస్తేనే, ఇలాంటి కాంటెంట్ చేస్తేనే మనకి రీచ్ వస్తుంది, ఇలాంటి కాంటెంట్ చేస్తేనే మనకి సబ్స్క్రైబర్లు వస్తారు, ఇలాంటి కాంటెంట్ చేస్తేనే మనం వైరల్ అవుతాం. సో మనం పనికొచ్చి మనం చెయ్యొద్దు అని చెప్పి ఐదర్ వాళ్ళు పనికొచ్చి చేయడం ఆపేసి మనకి ఇది చేత కాదని చెప్పి బట్టలు సర్దిసుకుంటారు, లేదా వాళ్ళు మంచిగా చేసిన కాంటెంట్స్ ఆపేసి స్విచ్ అయ్యి ఈ గలీజ్ కాంటెంట్లోకి వస్తారు. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే యూట్యూబ్ బోర్డు కంటే నేను ముఖ్యంగా చెప్పేది మీరు ఎప్పుడైతే ఇలాంటి కాంటెంట్ చూడడం మానేస్తారో, పొరపాటున మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఏమీ చేయకపోయినా మీ దగ్గరికి వస్తుందో, అప్పుడు ఎప్పుడైతే రిపోర్ట్ కొడతారో అప్పుడే రీచ్ ఆగుద్ది. ఎవరైతే గొర్రెలు తెలియక ఇంకా వాళ్ళు చూస్తున్నారో, మీరు ఎప్పుడైతే అన్సబ్స్క్రైబ్ చేస్తారో, అన్ఫాలో చేస్తారో అప్పుడు మీ లైఫ్ మొదలవుద్ది. అప్పుడు ఇలాంటి కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఓకే ఇంత రోట చేస్తే ఏదో ముందు జరిగేది చల్తాయే కానీ ఇప్పుడు ఎవడు మనల్ని దేకట్లేదు, అయితే మంచి కాంటెంట్ చేద్దాం, లేకపోతే మూసి దొబ్బుదాం, బట్టలు సర్దిసుకుందాం అనే మైండ్ సెట్కి వాళ్ళు రావాలి అంటే వీ షుడ్ స్టాప్ కన్జ్యూమింగ్ సచ్ నాన్ సెన్స్. బట్ మనం ఏం చేస్తున్నాం? లైకులు చేస్తున్నాం, సూపర్ చాట్లు వేస్తున్నాం, కామెంట్ చేస్తున్నాం, గొర్రెల్లాగా 10 ఛానల్ పెట్టినా 10 ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాం. మంచి చెప్పేవాడు ఛానల్, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఎప్పుడు ఫాలో అవ్వం, కానీ రోతకాయలు మాత్రం ఫాలో అవుతావు. సో నా ఆవేదన ఏం లేదు నాకు, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయినప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఛానల్స్తో కొలాబరేట్ అవ్వడం, ఇలాంటి మనుషులతో తిరగడం వల్ల ఆ అమ్మాయి మైండ్ సెట్ వల్నరబుల్గా అయిపోయి వీక్గా అయిపోయిందేమో కూడా అనిపించింది నాకు. సో ఈరోజు ఒక అమ్మాయి, రేపొద్దున ఇంకెంతమంది అమ్మాయిలు అంటే ఆ ఛానల్తో కొలాబరేట్ అయ్యే అమ్మాయిలే కాదు, ఆ ఛానల్ కన్జ్యూమ్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు కదా చాలామంది. వాళ్ళు కూడా అలాగే రిలేషన్షిప్ మీద ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తే, రాంగ్ పర్స్పెక్టివ్స్ వస్తే, ఇట్ కుడ్ బి గర్ల్ ఆర్ బాయ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇలాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళదా, లేకపోతే ఇలాంటి కాంటెంట్ని అప్రూవల్ ఇచ్చిన యూట్యూబ్దా, లేకపోతే ఇలాంటి కాంటెంట్ని మనం సిగ్గు లేకుండా మనం ఎగేసుకో చూస్తున్న కన్జ్యూమ్ చేస్తున్న జనాలదా? నన్ను అడిగితే ఫస్ట్ కన్జ్యూమ్ చేయడం ఆపియను. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డిమాండ్ అండ్ సప్లై. మీరు కన్జ్యూమ్ చేయడం ఆపియను, వాళ్ళు చేయడం ఆపేస్తారు. మీరు ఎంతకాలం కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అంతకాలం చేసుకుని ఉంటారు. యూట్యూబ్ మేబీ నెక్స్ట్ ఫర్దర్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో భాగంగా ఇలాంటి కాంటెంట్ని కూడా ఏరేస్తే అసలు గొడవే లేదు. బట్ వాడు వేరకపోతే మన దగ్గర నుంచి కదా రావాలి ముందు. సో ఫస్ట్ ఇలాంటి రోతని మీరు దూరంగా పెట్టండి. మీరు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఈ గల్లీ పోలీస్ ఛానల్ కానీ ఇవి చూసి మీరు ఏం నేర్చుకున్నారు? మీకు అది ఎటువంటి ఎంటర్టైన్మెంట్? అది అలా ఏం ఎంటర్టైన్మెంట్? బూతులు తిట్టడం. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో ఫోన్ చేసి బూతులు తిట్టడం ఎంటర్టైన్మెంటా? ఒక అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయిలతో బూతులు తిట్టడం ఎంటర్టైన్మెంటా? కస్ వర్డ్స్ మాట్లాడడం ఎంటర్టైన్మెంటా? వ్యూవర్షిప్ కోసం బ్రేకప్లు చెప్పడం ఎంటర్టైన్మెంటా? వ్యూవర్షిప్ కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎంటర్టైన్మెంటా? మళ్ళీ బ్రేకప్ అని చెప్పడం ఎంటర్టైన్మెంటా? సార్ ఆలోచించండి. ఈ రోతకి ఒకటే సొల్యూషన్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయకపోయినా మీ వరకు వస్తే రిపోర్ట్. అప్పుడే ఈ రోత ఆగుద్ది. ఈ రోత ఆగితే మంచిగా కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళకు ఒక చిన్న ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. అరే మనకు కూడా చూస్తారా, మనం చేద్దామని. మనం ఎంతకాలం ఈ రోతను చూస్తామో మెయిన్ టాలెంటెడ్ పర్సన్స్ అలాగా అండర్ గ్రౌండ్లో సమాధి అయిపోయి ఉంటారు. ఐ హోప్ నా వ్యూ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకేమనిపించింది ఈ ఛానల్ చూస్తే? నాకే అలా ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుందా, లేకపోతే మీకేమనిపిస్తుంది? ఆర్ ఇలాంటి ఛానల్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? సో మీ సొల్యూషన్ ఏంటో కూడా మీ విలువైన ఒపీనియన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలరా వీడియో అంటే లైక్ చేసి మీ దగ్గర హైప్ ఆప్షన్లు ఉంటే ఇవ్వండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.